ఈరోజు కదా 3 కొబ్బరికాయలు. అనగనగా ఒక ఊరిలో ఒక విద్వాంసుడు ఉండేవాడు. పాండిత్యంలో అతనిని మించినవాడు మరొకడు లేడని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. కొద్దో గొప్పో సంపాదించినా ఆ డబ్బు రోజు బ్రతకడానికే సరిపోయేది. ఇంకా మిగిలేది ఏముంటుంది? అతనికి ఒక భార్య ఉంది. ఆమె చాలా నల్లగా ఉంటుంది. అతను దీనికి చాలా బాధపడుతూ ఉండేవాడు. అయ్యో దేవుడా, నేనింత విద్య సంపాదించాను, అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను, కానీ ఏం ప్రయోజనం? కాకి ముక్కుకి దొండపండులాగా నల్ల పెళ్ళానికి నేను భర్త కావాల్సి వచ్చింది. నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేది అని బాధపడేవాడు. ఒకరోజు విద్వాంసుడి ఇంటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ సన్యాసికి కాలు కడిగి మంచి భోజనం పెట్టారు. సన్యాసి భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు విద్వాంసుడు బయటకు వచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు. అతని భక్తికి సంతోషించి సన్యాసి తన వద్ద ఉన్న 3 కొబ్బరికాయల్ని విద్వాంసుడికి ఇచ్చి, నీవు ఏదైనా ఒక కోరిక తలుచుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టావంటే నీ కోరిక ఫలిస్తుంది అని అన్నాడు. అలాంటి 3 కోరికలను ఈ 3 కొబ్బరికాయలు తీరుస్తాయి. వీటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి సన్యాసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. విద్వాంసుడు కొబ్బరికాయల్ని పుచ్చుకుని ఇంట్లోకి వెళ్ళాడు. భార్యను పిలిచి, ఏమోయ్, ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా? మనం ఏమైనా కోరుకుని ఈ కాయల్ని కొట్టామంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నువ్వు నల్లగా ఉన్నావు కనుక ముందు నీకు ఎర్రటి శరీరం వచ్చేటట్లు చేయమని కోరుకుని ఒక కొబ్బరికాయ కొడతాను, నీకిష్టమే కదా అని అడిగాడు. భార్య ఆ మాటకు ఒప్పుకోలేదు. ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి. 3 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, మొదటిది మనం ధనవంతులం కావాలని, రెండో కాయ నేను ఎర్రగా మారాలని, మూడో కాయ ఇంకేమైనా కావాలని కొడితే బాగుంటుంది అని బదులు చెప్పింది. భార్య మాటలు విద్వాంసుడికి ఏమీ నచ్చలేదు. నీకేం మతిపోయిందా? ముందు నువ్వు ఎర్రగా అందగత్తివైతే తర్వాత మనం కోరుకునే వాటికి 2 కొబ్బరికాయలు ఉన్నాయి కదా అని నువ్వు ఎర్రగా మారాలి అని విద్వాంసుడు మనసులో తలుచుకుని ఒక కొబ్బరికాయను కొట్టాడు. ఎంతో ఆశ్చర్యంగా వెంటనే భార్య శరీరం నిమ్మపండు రంగుకు మారిపోయింది. విద్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది. ఒకసారి భార్య వంక యగాదిగా చూశాడు. నిజంగా ఆమె శరీరం మెరిసిపోతుంది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళందరూ విద్వాంసుడు భార్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి వింత, నిన్నటిదాకా నల్లగానే కదా ఉంది, ఈరోజు ఎలా ఎర్రగా మారింది అని ముక్కు మీద వేళ్ళేసుకుని అమ్మలక్కలంతా ఎంతో వింతగా చెప్పుకోసాగారు. విద్వాంసుడు మాత్రం, ఆహా, నా భార్య ఎంత అందంగా ఉంది, రాణి కూడా ఇంత అందంగా ఉండదు, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజు మురిసిపోతుండేవాడు. ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. తన భార్యను పిలిచి, ఏమే, నేను ఈరోజు పొరుగురు వెళ్తున్నాను, 2-3 రోజుల్లో తిరిగి వస్తాను, జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఆ ఊరి రాజకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధి వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు. అదే సమయంలో విద్వాంసుడు భార్య వీధి గుమ్మల్లో నిల్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆ రాజకుమారుడంటే ఆ ఊరిలోని ఆడవాళ్ళకి చాలా భయం. అందువల్ల ఆ వీధిలోని ఎవరూ బయటికి రాలేదు. కానీ విద్వాంసుడు భార్య రాజకుమారుడు వస్తుండడం గమనించలేదు. రాజకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. రాజకుమారుణ్ణి చూసి విద్వాంసుడి భార్య భయంతో వణికిపోయింది. రాజకుమారుడు ఆమె చేతులు గట్టిగా పట్టుకుని, నా అంతఃపురానికి రా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు. ఆమె రాజకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు. ఎట్లానో చేతిపట్టు తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయింది. కానీ రాజకుమారుడు ఆమెను బలవంతంగా గుర్రం మీద ఎక్కించుకుని అంతఃపురానికి తీసుకువెళ్ళిపోయాడు. ఆమెను అక్కడ ఒక చక్కటి మేడలో ఉంచాడు. రాజభటులను పిలిచి, ఎవరూ ఈ మేడ వైపు రాకూడదు సుమా, ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల తీయిస్తా జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు. విద్వాంసుడి భార్య 2 రోజుల వరకు అన్నం నీళ్లు లేకుండా ఏడుస్తూ ఉంది. అయ్యో, ఆ పాడు సన్యాసి మాకెందుకు ఈ కొబ్బరికాయలు ఇవ్వాలి, నేనెందుకు అందగత్తెగా మారాలి, ఈ కర్మ నాకెందుకు పట్టాలి అని సన్యాసిని తిట్టుకుంది. ఇలా ఉండగా పొరుగురు వెళ్ళిన విద్వాంసుడు తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే తన భార్యను రాజకుమారుడు తీసుకువెళ్ళాడు అన్న సంగతి విన్నాడు. ఓరి దుర్మార్గుడా, ఇంతవరకు వచ్చిందా నీ సంగతి, ఇప్పుడే నీ పని చూస్తా చూడు అని కళ్ళెర్ర చేసి లోపలికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తెచ్చి, నా పెళ్ళం ఎలుగొడ్డుగా మారాలి అని చెప్పి కొట్టాడు. వెంటనే రాజుగారు మేడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎలుగొడ్డుగా మారిపోయింది. అసలే ఆకలితో మాడిపోయి ఉండటం చేత ఎలుగొడ్డుకి కోపం ఎక్కువైంది. మేడలోని బీరువాలు, గాజు దీపాలు, సీసాలు అన్నింటినీ ముక్కలు ముక్కలు చేసింది. గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది.
ఇక ఆ రాత్రి విద్వాంసుడి భార్యను చూడటానికి రాజకుమారుడు బాగా అలంకరించుకుని పెళ్లి కొడుకులాగా తయారయ్యాడు. ఎవరికీ తెలియకుండా మేడ తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. మేడలోని ఎలుగొడ్డు రాజకుమారుడిని చూడగానే అమాంతం మీద పడి గోళ్లతో రాజకుమారుడి శరీరమంతా చీల్చింది. అతను కుయ్యో ముర్రో అని మొత్తుకున్నాడు. కానీ రాజభటులు కూడా మేడలోకి రాకూడదని రాజకుమారుడు ఇంతకుముందు ఆజ్ఞాపించినందువల్ల వాళ్ళు కూడా రాలేదు. ఎలుగొడ్డు మాత్రం రాజకుమారుణ్ణి చీల్చి రక్తం తాగి గదిలో తిరుగుతూ ఉంది. మామూలుగా మేడ కాపలా కాయటానికి రాజభటులు వచ్చారు. వారికి గుర్గుర్మని శబ్దం వినిపించింది. వెంటనే వారు గది దగ్గరికి వెళ్ళి చూశారు. ఇదేమిటి వింత, లోపల ఎలుగొడ్డు ఉందే అని వెర్రికేకలు పెట్టి లోపలికి వెళ్లారు. అక్కడ రాజకుమారుడు చచ్చి ఉండటం చూసి భయపడ్డారు. ఎలుగొడ్డు వారిపై ఉరికింది. కానీ రాజభటులు తప్పించుకుని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు. ఎలుగొడ్డు మాత్రం వీధుల వెంబడి కేకలు పెడుతూ పరిగెత్తసాగింది. దారిన వెళ్లే పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా గోళ్లతో చీలుస్తూ పెద్దగా గందరగోళం చేస్తూ విద్వాంసుడి ఇంటి దగ్గరికి వచ్చింది. ఎలుగొడ్డును చూసి విద్వాంసుడికి చాలా బాధ వేసింది. అయ్యో, నా భార్యకు ఎంత అవస్థ వచ్చింది. అందంగా ఉండటం వల్లే కదా. ఇది వరగటలా నల్లగా ఉంటే ఎంత హాయిగా ఉండేది, నాకు కూడా ఎంతో సుఖంగా ఉండేది కదా అని అనుకుని 3వ కొబ్బరికాయను బయటకు తెచ్చి నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పగలగొట్టాడు. వెంటనే ఎలుగొడ్డు మామూలు మనిషి అయ్యింది. భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించి దగ్గరికి తీసుకుని, నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఈ పాడు కొబ్బరికాయల వల్లే కదా నీకు ఈ గతి సంభవించింది. మనం ఉన్నదాంతో తృప్తిపడాలి, లేకపోతే ఇలాంటి కష్టాలే కలుగుతాయి అని చెప్పి భార్యను ఓదార్చి ఆనాటి నుంచి ఆమెతో సుఖంగా కాలం గడుపుతున్నాడు.